వెల్కమ్ టు R5 టీవీ నేను సుమలత. నంద్యాల జిల్లా డోన్లో డోన్ మున్సిపాలిటీ ఏర్పడి 20 సంవత్సరాలు అయినా పేద ప్రజలపై పన్నుల మీద పన్నులు వేసి వసూళ్లలో ఫుల్గా ఉంది. కానీ ప్రజల కనీస సౌకర్యాలు అయినా కల్పించి అభివృద్ధి చేయడంలో నిల్లని సిపిఎం పట్టణ మండల కార్యదర్శులు నక్కి శ్రీకాంత్, కోయిలకొండ నాగరాజు, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు ఆరోపించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడంతో సమస్యల పరిష్కారానికి అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో కమిషనర్ కార్యాలయం ముందు గంట సేపు బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం కమిషనర్ ప్రసాద్ గౌడ్ సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డోన్ పట్టణంలోని 32 వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఈరోజు డోన్ మున్సిపల్ కార్యాలయం ముందర కమిషనర్ కార్యాలయం ముందర ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డోన్ పట్టణంలో ప్రధానంగా ఈ డోన్ పట్టణంలో ఉన్నటువంటి అనేక వార్డులలో సీసీ రోడ్లు, కాలువలు లేక ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో నిరుపేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు నివసిస్తున్నటువంటి కాలనీలో తాగడానికి కూడా సరైనటువంటి సౌకర్యాలు లేని దుర్భర జీవితంలో డోన్ పట్టణంలో అనుభవిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పేద ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు, పెన్షన్లు అయితేనేమి, ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి సంవత్సరాలు గడిచినా కూడా ఈరోజు అందుకోలేని పరిస్థితుల్లో పేద ప్రజలు దాపరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక భర్త ఇంటికి ఉన్నటువంటి యజమాని మరణిస్తే దాంట్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళ అయితేనేమి, అదేవిధంగా కుటుంబాన్ని సాకలేని దుస్థితి పరిస్థితుల్లో ఉన్నా కూడా డోన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ సిబ్బంది వారికి నూతన పెన్షన్లు అందించడంలో చాలా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. వాటన్నిటిపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనే మున్సిపల్ పాలక పక్షం సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపకపోతే రాబోయేటువంటి కాలంలో డోన్ పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని, అదేవిధంగా ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, అదేవిధంగా కనీస సౌకర్యం లేని వార్డులను నిరుపేదలందరినీ కూడా సమీకరణ చేసి పెద్ద ఎత్తున డోన్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారి పర్యటనలు కూడా ఎక్కడికక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకునే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా శిథిలావస్థలో చేరుకున్నటువంటి టిట్కో ఇళ్లను ప్రభుత్వం తక్షణమే పంపిణీ చేయాలి. లేకపోతే కనుక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చలో పేద ప్రజలకి టిట్కో ఇళ్లను కూడా పంపిణీ చేస్తామని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం.